పోరాదన్నా పో. ఏందక్క మధ్యాహ్నం నుంచి తిప్పుతూనే ఉన్నావు? ఈ సిటీకి కొత్త ఏంటి? ఎక్కడికి పోలో చెప్పరాదు. ఉండటానికి నాకు రూమ్ కావాలి. ఈ మాట ముందే చెప్పొద్దా? ఈ పాటికి రూమ్ దొరికేది. కూర్చో అక్క, నేను తీసుకుపోతా. నిజంగా ఇస్తారంటావా అన్న? ఇగో అక్క శేషాద్రి నిలయం. పైసలకు ఎట్లా అయినా ఇస్తాడక్క. ఈ సిటీలో ఎవ్వడియా పైన ఈ శేషాద్రి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. మనిషి మంచోడే. చూడు ఇల్లు పెరిగిందేమని కొలుస్తున్నాడు. అక్క నా కిరాయ్. నమస్తే సార్. ఎస్ నా పేరు మంగా అండి. నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరైతే మనకేంటి, మనకు కావాల్సింది రెంట్. ఖాళీ ఉంది, రా రా. ఇదే గది, వంట సామాను, ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది. కాకపోతే వాటి రెంట్ సెపరేట్. అవును, నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ చాయిస్ అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్. జస్ట్ 1500. 15? కొంచెం తగ్గించండి. హైట్ తగ్గమంటే తగ్గుతాను, కానీ రెంట్ మాత్రం తగ్గలేను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కొంచెం అన్నా తగ్గించండి. ఒక ఇంచు కూడా తగ్గించను. ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా? ఎవరో పడుకున్నారు. ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దెకిచ్చేసా. అతనా? ఎవరు? నువ్వా? ఏంటి ఇక్కడ? ఏమి ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం కాదు అంకుల్, పగుంది. పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది. నేను అనాల్సిన మాట నువ్వంటావేంటి? మీ గొడవలు మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి. మీ ఇద్దరు ఒక చోట చేరారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో. కలిసి ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు? మీకు తెలియదు కానీ ఇదే గోవాలో అయితే చిన్న రూమ్ లో 600 మంది అబ్బాయిలు 600 మంది అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు. ఏంటి? గోవాలో అంతే మరి. అతని పక్కన నేను చచ్చినా ఉండను. నేను అదే అంటున్నాను. నేననేది ఏంటంటే, చూడమ్మా, ఉన్నది ఒక్క రూమ్. అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు. ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు. ఉంటే రండి. సార్, ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? మంచోడో చెడ్డోడో సరే చూద్దాం. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉంటాను. సార్, మీరు ఇక్కడే ఉంటారుగా? పక్కనే ఉంటాను. పిలిస్తే పరిగెత్తుకొస్తాను. అతనిది దాటి రాకూడదు. ఈ గీత దాటి రాకూడదు, అంతే కదా? ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. చందన బ్రదర్స్ స్పాన్సర్స్ తో ప్రాబ్లం సాల్వ్డ్. నా రెంట్ మాత్రం ఏమో. అమ్మయ్యా, ఎలాగైతేనే ఉండటానికి రూమ్ దొరికింది. రేపటి సంగతి రేపు. అంతా బాగానే ఉంది, కానీ ఈ బండి సచ్చినోడి మీదనే అనుమానంగా ఉంది. వీడేమైనా చేస్తే? అయినా నా సేఫ్టీలో నేను ఉన్నాగా. ఇంతకీ వీడేం చేస్తున్నాడు? చాలా చాలా ఊహించుకున్నట్టావు. నీకు తెలియకుండానే నీ ఊహ నిజమవుతుందేమో. సాయినాథ, శ్రీనివాస, ఆంజనేయ, మీరంతా పడుకోకుండా దగ్గరుండి నన్ను కాపాడండి. ఏంటి ఏంటి ఇంత లేటు? ఏంటి? జాబ్ అన్నాక అనేక పనులుంటాయి. నీళ్ళు ఏంటి నీవెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జి అనుకుంటున్నావా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు. నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు. చెప్తా నీ పని. అమ్మా, అన్నయ్య, నాన్న, రండక్కా. ఏందమ్మా, ఏమైంది? నా గొప్ప హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏం చేశాడమ్మా వీడు? దేంతో కొలుకొచ్చాడు. ఆ చొక్కా మీద నల్లెంటికి సాక్షి. నాకే పాపం తెలీదు, నన్ను నమ్ము మావా. నీకేం తెలియకుండా నీ చొక్కా మీద గంటకి ఎలా వచ్చిందా? నువ్వు చెప్పేది నమ్మేటా? నేను ఎలి పప్పలా కనబడుతున్నా. రే ఇన్ని కుమ్మేది చెప్తే ఒక్క కేకేమో చాలు. ఏడ్చుకుని అలా ఉన్నా చుట్టాలు వచ్చారా? మొన్నక చుట్టాలు వచ్చారు. ఇదిగా మనిషికో ప్రాబ్లం. నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. నిన్న దేవుడే కాపాడాలి. అమ్మో, సినిమాకి టైం అయిపోతుంది. నా దగ్గర అసిస్టెంట్కి చదువుకొని రా. సార్ నమస్కారం సార్. ఏమిటి అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసావు? కూర్చోండి.